హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే కథను ప్రారంభించబోయే ముందు అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మన ఛానల్లో చాలా మంచి కథలు, నావెల్స్ చాలా ఉన్నాయి. కొంచెం టైం తీసుకొని ఛానల్ చెక్ చేసి కథలు విన్నాక మీకు నచ్చినట్లయితేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కథలను లైక్ చేయండి. అలా చేసినట్లయితే ఇంకొంతమందికి రీచ్ అయ్యి అది నాకు హెల్ప్ అవుతుంది. అలాగే నేను ప్రజెంట్ చేసే విధానంలో ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే నా కమెంట్ సెక్షన్లో ఇంటరాక్ట్ అవ్వండి నాతోటి. ఓకేనా? ఈనాటి కథ డాక్టర్ సి ఆనందరామన్ గారు రాసిన భార్యతో రెండో పెళ్ళి, మూడో భాగం నా మాటల్లో విందాం. ఈ కథ మిగిలిన 2 భాగాలు మన ఛానల్లో విన్నాక మూడో భాగం కంటిన్యూ చేయండి. ఇక కథలోనికి వెళ్తే, మీ అమ్మగారు రావటం అంత నమ్మకం అయితే మన పెళ్ళి మామూలుగానే జరిగేదిగా, ఈ రిజిస్టర్ మ్యారేజ్ దేనికి అనేశారు ఎవరో పుసుక్కున. నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నది ఈ పద్ధతి నాకు ఇష్టం కనుక, ట్రెడిషనల్ మ్యారేజ్ కుదరక కాదు, కోపంగా అన్నాడు వివేక్. నలుగురిలో ఈ ఆలస్యం యశోదకు కూడా చిరాగ్గానే ఉంది. వివేక్ని ఏమీ అనలేకపోయింది. పార్వతి, దక్షిణామూర్తులు బెంబేలెత్తిపోయి చూస్తున్నారు. మరో పావుగంట గడిచింది. ఒక్కొక్కరిలోనూ అసహనం పెరిగిపోతుంది. పోనీ వెళ్ళి మళ్ళీ రామా అడిగారు కొందరు. వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, కానీ మళ్ళీ రానక్కర్లేదు, చాలా సీరియస్గా అన్నాడు. అతడి ముఖం చూసి ఉలిక్కి పడిపోయింది యశోద. కఠోర దీక్ష లాంటిది స్పష్టంగా కనిపిస్తోంది అతని ముఖంలో. తండ్రి వ్యక్తిత్వంలో ఒక అంచు మరో కోణంలోంచి. అమ్మ వస్తోంది అన్నాడు వివేక్ సంతోషంతో లేచి. ఎక్కడా అయోమయంగా అడిగింది యశోద. కారు హారన్ వినిపించింది. మరో నిమిషంలో వస్తుంది. ఆఫీస్ మెయిన్ రోడ్ మీద ఉంది, అంచేత ఏవేవో కారు హారన్లు వినిపిస్తున్నాయి. ఎవరి కారు హారను వాళ్ళు గుర్తుపట్టగలరు. వివేక్ అన్నట్లే మరో నిమిషంలో మారుతి కారు వచ్చి కాంపౌండ్లో ఆగింది. అందులోంచి దిగింది ప్రసూన. జరీ బుటాలున్న పెద్ద బోర్డర్ కంచిపట్టు చీర, నడుముకి వడ్డాణం, మెడలో పలకసరులు, వజ్రాల నెక్లెస్, వజ్రాల ముగ్గు పుడక, పూచిన బంగారు చెట్టులా ఉంది ఆవిడ. ముఖంలో లక్ష్మీకళ. నేను ఆలస్యం చేశానా? లోపలికి వస్తూ అందావిడ. మాటల్లో నమ్రత, సంస్కారం. ఆలస్యం ఏమిటమ్మా, నువ్వెప్పుడొస్తే అదే టైం, తల్లి వచ్చినందుకు పట్టరాని ఆనందంతో అన్నాడు. ఏమీ అనుకోవద్దు, వివేక్ వాళ్ళ నాన్నగారు వచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది, ఆయన కూడా వస్తారని ఆగాను, ఆయన పార్టీకి వస్తా అన్నారు చెప్పింది ప్రసూన. లోపల ఆశ్చర్యపోయాడు వివేక్. తండ్రికి చెప్పి వచ్చిందా తల్లి? సంతకాలు వగైరా పనులన్నీ పూర్తయిపోయాయి. ప్రసూన మొదటి సాక్షి సంతకం చేసింది. ఆనంద బాష్పాలతో వధూవరులపై అక్షింతలు వేసింది. మొదట దంపతులిద్దరూ మన ఇంటికి రండి, ఆ తర్వాతే మీ ఇంటికి, పార్టీకి. యశోద వివేక్లను ఇద్దరిని ఉద్దేశించి అంది. పార్వతికి, దక్షిణామూర్తికి ఏం మాట్లాడాలో తోచలేదు. తమకు ఆహ్వానం లేదు. వివేక్ ఆ పరిస్థితిని గమనించి అతి నెమ్మదిగా యశోదతో అన్నాడు. అక్కడి వాతావరణం ముందు మనం చూసి ఆ తర్వాత మీ అమ్మగారిని, నాన్నగారిని తీసుకెళ్దాం. పొంగి వస్తున్న చిరాకుని అతి ప్రయత్నం మీద అణుచుకుంది యశోద. ప్రతి చిన్న విషయంలోనూ భయాలు, సందేహాలు, అనుమతులు ఇవి కాదు యశోద వైవాహిక జీవితంలో కోరుకున్నది. అదీగాక ఏ రకంగా తమ తల్లిని, తండ్రిని చిన్నపుచ్చటం ఆమె సహించలేదు. పార్వతితో అంది, అమ్మా, మీరు ముందుగా వాళ్ళ ఇంటికి రావద్దు, వాళ్ళు మన ఇంటికి వస్తేనే అప్పుడు మీరు ఆ ఇంటికి వద్దురు గాని, సరేనా? ఈ మాటలు ప్రసూనకి వినిపించాయి. వినపడకుండా ఉండాలని యశోద ప్రయత్నించలేదు. పార్వతి తేరుకుంది. తల్లి కష్టపెట్టుకుంటుందేమోనని వివేక్ భయంగా చూశాడు. ప్రసూన నిండుగా నవ్వి, బాగా చెప్పావమ్మా అంది. ఆమె మాటల్లో వెటకారం లేదు. కోడలు విషయాన్ని అర్థం చేసుకుంది అన్న సంతృప్తి ఉంది. వరండాలో సోఫాల్లో కూర్చొని ఉన్నారు దేవిశంకర్, ఇంకా ఎవరో 4 పెద్ద మనుషులు. దేవిశంకర్ వ్యవసాయం వదిలేసి వ్యాపారంలోకి వచ్చాక రాజకీయాల్లో కూడా కొంత పలుకుబడి సంపాదించుకున్నాడు. అంటే అతనికి రాజకీయ పరిజ్ఞానం ఉందని కాదు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలకి ఎంత రాజకీయ పరిజ్ఞానం ఉందో అతనికి అంతే ఉంది. అందరికీ తెలిసింది ఒక్కటే, వ్యాపారం, డబ్బు, ఓట్లు ఎలా సంపాదించాలి, అందుకోసం ఎంత డబ్బు ఎలా ఖర్చు పెట్టాలి, పదవిలోకి వచ్చాక పెట్టుబడి పెట్టింది వడ్డీతో సహా ఎలా రాబట్టుకోవాలి, ఈ విషయాలే క్షుణ్ణంగా తెలుసు అందరికీ. అంతేకాని రాష్ట్రంలో ఉన్న సమస్యలేంటి, రాష్ట్రాన్ని అభివృద్ధిపరచాలంటే ఏం చేయాలి, ఈ విషయాలు కనీస పరిజ్ఞానం ఉన్న ఎవ్వరికీ ఉండదు. తెలుసుకోవటానికి ప్రయత్నించరు. దేవిశంకర్కి రాజకీయాల్లో కూడా పలుకుబడి ఉండటం చేత
అనేక మంది అనేక పనుల మీద అతని దగ్గరికి వస్తూ ఉంటారు. ఇది కూడా ఒక వ్యాపారమే అతడికి. కారులో దిగి లోపలికి వెళ్తున్న భార్యని, ఆ వెనకే మెడలో పూలదండలతో నడుస్తున్న కొడుకుని, ఎవరో కొత్త అమ్మాయిని చూసి మతిపోయినట్లయింది దేవీశంకర్కి. తర్వాత స్నేహితులతో మాట్లాడలేకపోయాడు. అతడు ఏం మాట్లాడుతున్నాడో అతడికి తెలియటం లేదు. స్నేహితులేవి మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదు. అందరినీ వెళ్ళిపోమని లోపలికొచ్చాడు. అతడి భయాలు నిజం చేస్తూ యశోద, వివేక్లు అతడి పాదాలకు నమస్కారం చేశారు. మీ కొడుకు, కోడలు ఆశీర్వదించండి. చిరునవ్వుతో పరిచయం చేసింది ప్రసూన. తొణక్కుండా బెణక్కుండా నిబ్బరంగా ఉంది ఆమె. దేవీశంకర్లా లోకజ్ఞుడు, చతురుడు కూడా దిమ్మెరిపోయాడు. నోట మాట రాలేదు. తొందరగా ఆశీర్వదించండి. వాళ్ళు ఎంతసేపు అలా వంగుంటారు? ఎన్నో సందర్భాలలోలాగా అప్పుడు కర్తవ్యం చేసింది ప్రసూన. చిరంజీవ దీర్ఘ సుమంగళీభవ పలికాయి అతని పెదాలు. ప్రసూన చేతిలో ఉంచిన అక్షంతలు తీసుకొని వాళ్ళ మీద చల్లాడు. వాళ్ళు లేచి కూర్చున్నారు. అప్పుడు తిరిగాడు భార్య వైపు. మెత్తని కత్తుల్లా ఉన్నాయి అతని చూపులు. వివేక్కి పెళ్ళయిందా? నాకు తెలియకుండా చేసుకున్నాడా? నువ్వు నాకు చెప్పకుండా వెళ్ళి వాడిని ఆశీర్వదించావా? మెత్తగానే ఉంది గొంతు. కానీ కస్సును కోస్తున్నట్లుగా వస్తున్నాయి మాటలు. ఆ మాటల్లో ఎంత కోపం ఉందో దానికి 2 రెట్లు ఆవేదన ఉంది. వివేక్ ఎన్నోసార్లు తను చేయదలుచుకుని చేశాకే మీకు చెప్తున్నాడు. అందుకు కారణం నాకు తెలియదు. నేను మాత్రం మీకు చెప్పే వెళ్ళాను. నాకు చెప్పెళ్ళావా? నాతో అబద్ధమా? అబద్ధం కాదు. మీరు ఎవరితోనో మాట్లాడుతున్నారు. అబ్బాయి పెళ్లికి వెళ్ళొస్తాను అని అన్నాను. నగలన్నీ పెట్టుకొని నా కారులో వెళ్ళు అన్నారు. ఆ తర్వాతే వెళ్ళాను. నిర్ఘాంతపోయాడు దేవీశంకర్. అతడి నోట మాట రాలేదు. రైస్ మిల్లో పనిచేసే కూలీల ఇళ్లల్లో పెళ్లి అయితే ప్రసూనని వచ్చి ఆశీర్వదించమని ప్రాధేయపడతారు. ఆవిడ ఆశీర్వాదం మంచిదని ఉద్దేశంతో దేవీశంకర్ వెళ్ళమంటాడు. తన సంపాదనలో చాలా భాగం బంగారం రూపంలో భార్య ఒంటి మీద అలంకరించాడు అతడు. అంతకంటే భద్రమైన స్థలం మరోటి లేదు అనేది ఆయన ఉద్దేశం. ఒంటి నిండా బంగారు నగల అలంకరణతో తన భార్యను చూసుకోవటం అతనికి అత్యంత ఆనందదాయకమైన విషయాల్లో ఒకటి. అంచేత ప్రసూనని ఎక్కడికి బయలుదేరినా నగలు పెట్టుకుని వెళ్ళు అని అనటం అలవాటైపోయింది. అబ్బాయి పెళ్ళంటే భలే దానివి. ధర్మరాజు అశ్వత్థామ అతహ అన్నట్లే ఉంది నీ నిజం. ఒప్పుకుంటాను, క్షమించండి. నాకింతకంటే వేరే మార్గం లేదు. మీతో వెళ్ళు అనిపించుకునే వెళ్ళాననే తృప్తి కావాలి నాకు. ప్రసూన నోట వచ్చే ఇలాంటి మాటలకి కరిగిపోతాడు దేవీశంకర్. ఏమీ అనలేని అసక్తుడైపోయాడు. అతడిని ఏనాడు ఎదిరించకుండా తన వివేకంతో, తన భక్తి భావ ప్రదర్శనతో తన మాట నెగ్గించుకుంటుంది ప్రసూన. వివేక్ వైపు తిరిగాడు దేవీశంకర్. ఈ అమ్మాయి మన కులం కాదా? మన కులమే. వీళ్ళ వంశంలో ఏదైనా మచ్చ ఉందా? వీళ్ళ అమ్మ, అత్త? లేదు లేదు. వీళ్ళ వంశంలో ఆడవాళ్ళంతా చాలా మంచివాళ్ళు. మరి నాకు చెప్పకుండా చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరు జ్యోతిష్యాలతో, జాతకాలతో పరీక్షలు జరపటం నాకు ఇష్టం లేదు. ఈ అమ్మాయి నాకు నచ్చింది, అది చాలు నాకు. ఈ విషయమే నాకు చెప్పచ్చుగా. చెప్పచ్చు, కానీ మీరు వినరు. నువ్వు కోరింది ఏది కాదన్నాను నేను? మీరు కాదనేది ఏది కోరాను నేను? ఒక్క కొడుకువి. నీ పెళ్ళి ఎంతో వైభవంగా చెయ్యాలి అనుకున్నాను. ఇప్పుడైనా నీవు చేసిన పని ఒప్పుకుంటానని నీ నమ్మకం ఏంటి? లేదు. ఘర్షణ ఎలాగూ తప్పదు. అలాంటప్పుడు నేను కావాలనుకున్నది పొంది ఆ తర్వాత ఘర్షణ పట్టం మేలు కదూ. అందుకే. వివేక్ మాటలు వింటూ తెల్లబోయింది యశోద. వివేక్ మాట్లాడిన మాటలను బట్టి అతడు తండ్రికి చాలా భయపడతాడు అనుకుంది. కానీ ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు. చాలా సంతోషించింది. దేవీశంకర్కి కూడా ఆశ్చర్యం కలిగించింది కొడుకు ధోరణి. అతనికి ఆశ్చర్యంతో పాటు లోపల ఏదో భయం కూడా ప్రవేశించింది. ఇప్పుడేం చేద్దాం? భార్యను అడిగాడు. సాయంత్రం అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు పార్టీ ఇస్తారంట, అక్కడికి వెళ్ళాలి. ఎన్ని గంటలకి? సాయంత్రం 6ంటికి. సరే, 5ంటికి గుర్తు చెయ్యి. అబ్బాయి, కోడలు ఇప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. కోడలు తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్ళమను, వాడి కారులో వెళ్ళమను. థ్యాంక్ యూ నాన్నగారు. సమస్య ఇంత తేలిగ్గా విడిపోయినందుకు ఆనందంతో అన్నాడు వివేక్. ముందు ముందు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన సందర్భాలు చాలా వస్తాయి. నీ జీవితానికి ఇది ప్రారంభం మాత్రమే. దక్షిణామూర్తి తన శక్తికి మించి గ్రాండ్గా ఏర్పాటు చేశాడు రిసెప్షన్ పార్టీ. పార్టీకి ప్రసూనతో పాటు వచ్చాడు దేవీశంకర్. పార్వతి, దక్షిణామూర్తి దంపతులు వాళ్ళకి చాలా గొప్పగా మర్యాదలు చేశారు. దేవీశంకర్ తనతో వీడియో రికార్డింగ్ వాళ్ళని తీసుకొచ్చాడు. ఎక్కడికక్కడ తన డాబు, దర్పం ప్రదర్శించుకోవాలి అనే ప్రవృత్తి దేవీశంకర్ది. మూర్తి రిసెప్షన్ ఏర్పాట్లు ఏం చేస్తున్నాడో తెలుసుకుంటున్నాడు.
వీడియో క్యాసెట్ రికార్డింగ్ ఏర్పాటు చేయలేదని తెలుసుకొని అది ఏర్పాటు చేశాడు. మూర్తి కొంచెం చిన్నపోయినా వెంటనే తేరుకున్నాడు. తనకు ఆ ఆలోచన రానందుకు నొచ్చుకున్నాడు. శక్తికి మించి అప్పు చేసి మరీ ఖర్చు చేయడానికి సిద్ధపడినప్పుడు 1500 తనకో లెక్క. తండ్రి కొడుకుల మధ్య ఏవో అపార్థాలు వచ్చాయని, అందుకే వివేక్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నాడని, తండ్రి కొడుకుల మధ్య ఏదో సీన్ జరుగుతోందని ఊహాగానాలు అల్లుకుంటూ కుతూహలపడుతున్న చాలామంది బంధువులకి దేవి శంకర్ తన భార్యతో అతి మామూలుగా రిసెప్షన్కి రావటం చాలా నిరుత్సాహం కలిగించింది. అతిథులను పలకరించేవారే లేరు, కూర్చోమనే వాళ్లే లేరు, డిన్నర్ టేబుల్ దగ్గరికి నడిపించే వాళ్లే లేరు. ఒక్కరితి అన్ని చూసుకోలేక బెంబేలెత్తిపోసాగింది పార్వతి. పైగా దేవి శంకర్ తరపు చుట్టాలు, స్నేహితులు ప్రవాహంలా వచ్చి పడుతున్నారు. మూర్తిని అటూ ఇటూ కదలనీయకుండా మాటలతో తన పక్కనే నిలబెట్టాడు దేవీశంకర్. ఆ కారణం చేత పార్వతికి మూర్తి అండ అస్సలు లేకుండా పోయింది. రిసెప్షన్ పార్టీ అబాస్పాలవుతుందేమోనని భయం పట్టుకుంది పార్వతికి. అతిథులు చాలామంది వస్తున్నారు. పార్వతి అవస్థపడుతుంది. నేను వెళతాను అని దేవీశంకర్ని తప్పించుకోవాలని చూశాడు మూర్తి. అవన్నీ మనం చేయటం ఎందుకండి, సర్వెంట్స్ చూసుకుంటారు అన్నాడు దేవీశంకర్ దర్పంగా. చివుక్కుమంది మూర్తికి. వియ్యంకుడు అనే గౌరవంతో అతడేమీ సమాధానం చెప్పలేకపోయాడు. చిత్రంగా సమాధానం చెప్పింది ప్రసూన. సర్వెంట్స్ ఉన్నది మన చేతి కింద పనిచేయటానికి, అంతేగాని అతిథుల్ని రిసీవ్ చేసుకొని వాళ్ళకి ఏం కావాలో చూడటానికి కాదు. ఎవ్వరూ తిండి కోసం రారు. మనం వీడియో కెమెరాల ముందు ఫోజులు ఇచ్చుకుంటూ తైతక్కలాడుతూ ఉంటే వచ్చిన అతిథులు సర్వెంట్స్ని మాకు కాస్త తిండి పెట్టండి అని అడగరు. మన ఇంట్లో అన్నీ నేనే స్వయంగా చూసుకుంటాను కదా. అందుకే అందరూ దేవీశంకర్ గారింట్లో ఏ పార్టీ అయినా ఎంతో బాగా జరుగుతుంది అని మెచ్చుకుంటారు. మీరు వెళ్ళండి అన్నయ్య గారు, కబుర్లు ఎప్పుడైనా చెప్పుకోవచ్చులేండి. ప్రసూన మాటలు దేవీశంకర్ని ఎదురిస్తున్నట్లుగా లేవు, ఎదురు పొగుడుతున్నట్లుగా ఉన్నాయి. ఎప్పట్లాగే భార్య ముందు మూగవాడైపోయాడతను. అతిథులకు మర్యాదలు చేయటంలో తన అలంకరణ గురించి కూడా పట్టించుకోకుండా ముఖానికి పట్టిన చెమట కూడా తుడుచుకోక అలసిన మొహంతో గాబరాగా కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంది పార్వతి. దూరం నుంచి ఆమెను చూసి క్రూరమైన తృప్తితో నవ్వుకుంటున్నాడు దేవీశంకర్. కెమెరా అటు తిప్పమని వీడియో క్యాసెట్ రికార్డ్ చేసే కెమెరామెన్కి సైగ చేశాడు దేవీశంకర్. అది గమనించింది ప్రసూన. భర్త చిరునవ్వు వెనుక క్రౌర్యాన్ని కూడా గుర్తించింది. నేను ఒక చోట కూర్చోవటం నాకు బాగాలేదు, రిసెప్షన్ హాల్లో అటు ఇటు తిరుగుతాను అంది భర్తతో. ఒంటి నిండా నగలతో భార్య అటు ఇటు తిరగటం దేవీశంకర్కి ఇష్టమే. అలాగే వెళ్ళు అని కెమెరామెన్కి సైగ చేశాడు ప్రసూన్ని ఫిల్మ్ తీయమని. మరుక్షణం ప్రసూన పార్వతి పక్కన నిలబడింది. ఏం జరుగుతుందో పార్వతికి అర్థమయ్యేలోగానే పనులన్నీ వాటంతటవి జరిగిపోతున్నట్లుగా పూర్తి కాసాగాయి. స్వీట్స్ అన్నీ ఖాళీ అవుతూనే నిండిపోసాగాయి. తిన్న ఎంగిలి ప్లేట్లన్నీ హాల్లోంచి మాయమై మళ్ళీ కడిగి తుడిచి శుభ్రమైన ప్లేట్లు వచ్చి చేరుతున్నాయి. ప్రసూన ప్రసన్నమైన చిరునవ్వు అతిథులకు స్వాగతం పలుకుతోంది. ఆ చిరునవ్వు ముందు బయట వెల్కమ్ బోర్డు కూడా వెలవెలాపోతుంది. రగిలిపోయాడు దేవీశంకర్. తనకు ఏమాత్రం ఇష్టం లేని పనులన్నీ తన అంగీకారంతో చేస్తోంది ప్రసూన. పార్వతికి ఊపిరి తిరిగింది. వియ్యపురాలి పట్ల కృతజ్ఞతతో మనసు నిండిపోయింది. ప్రసూన చేస్తున్న పనులన్నీ కెమెరాలో బంధించేశారు. రిసెప్షన్ అయిపోయాక కోపం అణుచుకోలేక అన్నాడు దేవీశంకర్. ఒక పని మనిషిలాగా నువ్వు వాళ్ళందరికీ చాకరీ చేశావు. నవ్వింది ప్రసూన. మీకు ఆ భయం అక్కర్లేదు. నా చీర నలిగినా ముఖం వాడినా కూడా నన్ను పని మనిషి అని ఎవరూ అనుకోరు. నేను దేవీశంకర్ గారి భార్యని. అదే నీలో ఉన్న చాతుర్యం మనసులో సణుక్కున్నాడు దేవీశంకర్. ఇది వాళ్ల పార్టీ, పెళ్లి కొడుకు తల్లివి, నువ్వు చాకరీ చేయటమేంటి? పోనీయండి, పెళ్లి కొడుకు తల్లి అయి కూడా పని చేసింది అని అందరూ మెచ్చుకుంటారు. అలా అనుకోరు. ఆడపెళ్లి వాళ్లే పెత్తనం చలాయిస్తూ నీ చేత చాకరీ చేయించారని అనుకుంటారు. అలా అనుకున్నా పర్వాలేదు. కొడుకు కోసం కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం పెళ్లి కొడుకు తల్లి అయినా చాకరీ చేసింది అని అనుకుంటారు. వాళ్ళంతా కెమెరాల ముందు ఫోజులు కొడుతూ తిరుగుతూ ఉంటే నువ్వు పని చేయటం నీకు చిన్నతనం కాదు అని అన్నారు. కాదు, లోపల తమని తాను తక్కువగా అంచనా వేసుకునే వాళ్లే పని చేయటం చిన్నతనం అనుకుని ఫోజులు కొట్టడానికి ప్రయత్నిస్తారు. నాకేంటి, నేను పని చేస్తూ కనిపిస్తే నాకు మరింత గొప్ప. కొత్త దంపతులిద్దరికీ ఈ సంభాషణ ఇబ్బందిగానే ఉంది. ఆ దశలో తప్పెవరిది అనేది ఇద్దరికీ పట్టదు. గొడవలు లేకుండా ఉంటే చాలు. అదీ కాక తప్పైనా ఒప్పైనా ఎవరి తల్లిదండ్రులని వాళ్ళు చిన్నపుచ్చుకోరు. మీరు కూడా సైకాలజీ చదివారా అడిగింది యశోద. సైకాలజీ చదవలేదు, మా ఇంటికి వచ్చే పోయే మనుషులను చదివాను.
అందరిలోనూ మామయ్య గారు బాగున్నారు, చరిత్రలోంచి దిగి వచ్చిన యమరాజులాగా. ఆ మాటకి అందరూ నవ్వటంతో కలతలు తాత్కాలికంగా వెనక్కు తగ్గాయి. ఈ రాత్రే మీరు మన ఇంటికి వచ్చేయండి, దంపతులను ఉద్దేశించి అన్నాడు దేవీశంకర్. ఆ అనటంలో మీరిక్కడ ఉండలేరు అనే ధ్వని ఉంది. అంతకుముందు వివేక్ కూడా ఇంటికి వచ్చేయాలని అనుకున్నాడు. కానీ తండ్రి అలా అనటంతో, సారీ నాన్నగారు, మేము హోటల్ రూమ్ బుక్ చేసుకున్నాము, 2-3 రోజులు అక్కడే ఉండి ఇంటికి వస్తాం అన్నాడు. యశోద మనసులో వివేక్ పట్ల గౌరవం పెరిగింది. బంజారా హోటల్లో ఖరీదైన ఏసీ రూమ్, జనసమ్మర్దానికి కొంత దూరంలో ఉన్న హోటల్ కావటం వల్ల ప్రశాంత వాతావరణమని భ్రమ కలుగుతోంది. గదిలో మరీ చల్లగా మరీ వేడిగా కాకుండా కంట్రోల్ చేస్తుంది ఏసీ మిషన్. అటాచ్డ్ బాత్రూంలో నుంచి వివేక్ స్నానం చేస్తున్న చప్పుడు వినిపిస్తుంది. బెరుగ్గా కూర్చుంది యశోద. ఇలా హోటల్కి రాకుండా అమ్మ దగ్గర ఉంటే ఎంత బాగుండునో. పాపం వంచిన నడుము ఎత్తకుండా చాకరీ చేసింది. ఫంక్షన్ అయ్యాక కాసేపు మాట్లాడటానికి కూడా కుదరలేదు. ఇలాంటి సమయంలో అమ్మ దగ్గరే ఉండాలి. న్యాయానికి అప్పుడే రాజీ పడిపోతుంది. వివేక్ తండ్రి మాట శిరసా వహించి వాళ్ళ ఇంటికి బయలుదేరదీస్తే నిశ్చయంగా ఎదిరించి ఉండేది. కానీ వివేక్ తండ్రికి ఎదురు తిరిగి సొంత నిర్ణయం తీసుకున్నాడు. అంచే తల వంచింది. ఏయ్ నిన్నే! బాత్రూమ్ తలుపు ఊరగా తెరిచి గట్టిగా అరిచాడు వివేక్. ఉలిక్కిపడింది యశోద. ఏంటి అంది బెంబేలుగా. నవ్వాడు. పెద్ద ధీరవనితిలాగా ఫోజు. తీరా సమయం వచ్చేసరికి అచ్చుముచ్చు ఆడపిల్లలాగా అప్రయత్నంగా సిగ్గుపడిపోయింది యశోద. ఏంటో చెప్పరాదు? నా తువ్వాలు అందుకో. లేచి సూట్ కేస్ తీసి అతడికి అందియబోయింది. చేయి పట్టుకొని లోపలికి లాక్కున్నాడు. గుండె జల్లుమంది. అతడు పూర్తి నగ్నంగా ఉన్నాడు. పచ్చటి శరీరం నీటి తడిలో మెరుస్తోంది. చూడలే కళ్ళు మూసుకుంది. బయటకు నడవబోయింది. కుడి చేత్తో ఆమెను చుట్టి ఎడం చేత్తో గుండె మీదకి లాక్కొని 2 చేతులతో హత్తుకున్నాడు వివేక్. ఆ పాదమస్తకం విద్యుత్ తరంగాలు ప్రవహిస్తున్న యశోదకి భయం, సిగ్గు, సంతోషం, సంకోచం. చీర పాడైపోతుంది అంది విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ. నిజమే సుమా అని చీరను విప్పి అవతల పారేశాడు. ఇదేంటి? కంగారు పడిపోయింది. అవును ఇదేంటి? ఏ పని సగం చేయకూడదు అని మిగిలిన బట్టలు కూడా తీసి అవతల పారేశాడు. వణుకుతూ 2 చేతులతో కళ్ళు మూసుకుంది. పెదవులతో బొడ్డు దగ్గర నుంచి మెడ వరకు చెక్కలిగిలి పెట్టాడు. నవ్వేస్తూ అతడిని అల్లుకుపోయి మెడ చుట్టూ చేతులు పెనవేసింది. గుండెలో ముఖం దాచుకుంది. హాట్ వాటర్ పవర్ అడ్జస్ట్ చేసి ఆన్ చేశాడు. చిరు చలిలో వెచ్చడి నీటి జల్లు మీద పడుతూ శరీరాన్ని మరింత రెచ్చగొడుతోంది. అతడి చేతులు, పెదవులు ఆమె మీద తెగ అల్లరి చేస్తున్నాయి. తీయగా ములిగింది. నిలవలేనట్లుగా అతడి మీద వాలిపోయింది. డూ యూ లవ్ మీ? చెవి దగ్గర పెదవులు ఉంచి మెత్తగా అడిగాడు. ఐ లవ్ యూ, ఐ ఆల్వేస్ లవ్ యూ. భుజం మీద తల ఆనించి పెట్టి చెప్పింది. ముందుకు వంగాడు వివేక్. తలపైకి ఎత్తి పెదవులు అందించింది. తడిగా, వేడిగా, మెత్తగా, తీయగా, నిలువున తాగేయాలి అన్న తపనతో ముద్దు పెట్టుకున్నాడు. ఆమె శరీరంలో ఆమెకే తెలియని ప్రకంపనలు, నిలవనీయకుండా ఢీకొంటున్న వాంఛా తరంగాలు. గభాల తప్పించుకొని గదిలోకి వచ్చేసి పక్క మీద దుప్పటి ఒంటికి చుట్టేసుకుంది. వెన్నంటి వచ్చి దుప్పటితో సహా పక్క మీదకి లాగాడు. దుప్పటి ఏ మూలకో ఎగిరిపోయింది. కళ్ళు మూసుకుంది. అతడి స్పర్శ తెలుస్తుంది. శరీరంలో సుతారంగా ఉండే భాగాలన్నీ తాకుతున్నాయి అతడి వేళ్ల కొసలు. నరాల్లో నెత్తురు జలపాతపు వేగంతో దూకుతుంది. క్షణానికి పెరుగుతున్న వంటి వేడి గదిలో ఏసీని సవాల్ చేస్తుంది. ఏదో అద్భుతమైనది, ఎంతో 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 తీయని జరగబోతోంది. ఏదో జరిగింది. అదిరిపడి కళ్ళు తెరిచింది యశోద. పక్కకు పడిపోయి ఉన్నాడు వివేక్. అతడి శరీరం అంతా శ్వేతమయం. ఏదో భయంకరమైన దృశ్యం చూసిన వాళ్లాగా వణికిపోతున్నాడు. కనుపాపలు వేగంగా సంచలిస్తున్నాయి. దిగ్గున లేచి కూర్చుంది. వివేక్ని పట్టి కుదుపుతూ వివేక్ వివేక్ అంది. అతడు పలకలేదు. మరింతగా వణుకుతున్నాడు. మొదట ఆమెకు దుఃఖం వచ్చింది. అంతలో ధైర్యం తెచ్చుకుంది. ముఖం మీద చల్లటి నీళ్లు చల్లింది. అతడు తేరుకున్నాడు. లేచి కూర్చున్నాడు. బట్టలు వేసుకొని ఐఎమ్ సారీ బిడియపడుతూ అన్నాడు. అప్పటికి యశోద కూడా బట్టలు వేసుకుంది. పర్వాలేదు, కానీ ఏం జరిగింది? ఎందుకలా అయిపోయారు? నాకు తెలియదు. ఇదివరకు ఎప్పుడైనా ఇలా అయిందా? చురుగ్గా చూశాడు. రోషంగా అన్నాడు. ఇంతవరకు ఏ స్త్రీతోనూ నేను ఇలాగా, అది కాదు, ఇలా శరీరం వణకటం, చెమటలు పట్టడం వగైరా ఇలాంటివన్నీ ఎప్పుడూ లేదు. అయితే ఇప్పుడు ఇలా అకస్మాత్తుగా జరిగిందా? మాట్లాడలేదు వివేక్. మళ్ళీ అడగలేదు యశోద. తన మనసులో ఎన్నోసార్లు పుసలు కొట్టిన అపస్వరాలకి ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడే ఉండవచ్చు అనిపించింది ఆమెకి. ఇద్దరి మధ్య నిశ్శబ్దం.
అలారం టైం పీస్ టక్ టక్ మని చప్పుడు చేస్తూ ఆగకుండా సాగే కాలగమనాన్ని సూచిస్తోంది. యసు, పెళ్లికి ముందే నీకు చెప్పాలి అనుకున్నాను, కానీ డాక్టర్ వద్దన్నాడు. అసలు అలాంటి విషయం ఆలోచనలకు రానియద్దు అన్నాడు. అందుకని పోనీ ఇప్పుడు చెప్పండి, అపారమైన సహనంతో అంది. ఆమె సహనం అతనికి జీవం పోసింది. ఒకసారి మొదలుపెట్టాక నిస్సంకోచంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. నాకు ఎప్పుడు వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు. ఆడవాళ్ళని చూడంగానే ఫియర్ కాంప్లెక్స్ పట్టుకుంది. ముఖ్యంగా వయసులో ఉన్న ఆడవాళ్ళని చూడంగానే శరీరం అంతా వణికి చెమటలు పట్టేవి. తల ఎత్తి వాళ్ళ ముఖం చూడలేకపోయేవాణ్ణి, వాళ్లతో మాట్లాడలేకపోయేవాణ్ణి. నాకు బాగా జ్ఞాపకం, 13 ఏళ్ల వయసులో 20 ఏళ్ల వయసులో ఒక ఆవిడ నా గడ్డం పట్టుకొని ముఖం పైకెత్తి పట్టుకుని ఎంత బాగున్నావు నువ్వు అని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. మనసులో ఆనందం కలిగింది, కానీ శారీరకంగా చాలా కంపరం కలిగింది. కంపరమే కాదు, గుండె ఆగిపోతుందా అన్నంత భయం. ఆ రాత్రి నాకు జ్వరం కూడా వచ్చింది. జ్వరంలో కూడా ఏదేదో కలవరించాను అని సీతారాముడు చెప్పాడు. ఆయాగా కూడా ఆడదాన్ని సహించగలిగేవాణ్ణి కాదు. నా పనులు చేసి పెట్టడానికి ఎప్పుడూ మగ కుర్రవాడే ఉండేవాడు. ఆ రోజు నుంచి ఆడవాళ్ళని దూరం నుంచి చూసినా పారిపోయేవాణ్ణి. వయసు వస్తూ ఉన్న కొద్దీ నాకు ఈ భయం పెరుగుతుందే కానీ పోవటం లేదు. స్టేజ్ ఫియర్ లేదు, మానసిక శారీరక బలహీనతలు అస్సలు లేవు, నపుంసకత్వం అస్సలు లేదు. ఇందాక నువ్వు చూసావుగా, చదువుకున్నవాణ్ణి, నా బలహీనత నాకు తెలుస్తోంది. సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేశాను. ఆయన రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేసి ఏవేవో మందులు కూడా ఇచ్చాడు. కానీ నా ఫియర్ కాంప్లెక్స్ పోలేదు. ఈ దశలోనే నిన్ను చూశాను, నువ్వు నన్ను ఆకర్షించావు. భయం పోలేదు, కానీ రహస్యంగా దూరం నుంచి చూసేవాణ్ణి. చాలాసార్లు నీకు దొరికిపోయాను. డాక్టర్ని అడిగాను, నేను వైవాహిక జీవితానికి పనికొస్తానా అని. నాలో ఏ లోపమూ లేదని సెక్స్ స్పెషలిస్ట్ నిర్ధారణగా చెప్పాడు. నా సమస్య కేవలం మానసికం మాత్రమే అని సైకియాట్రిస్ట్ చెప్పాడు. భయాన్ని వెనక్కి నెట్టేసి ఆడవాళ్లతో ఫ్రీగా మాట్లాడటమే మంచి మందు అని చెప్పాడు. అది ప్రయత్నించాను. ఆగి నవ్వాడు. నవ్వుతున్నారేం అడిగింది యశోద. ఆమె ముఖంలో చిరునవ్వు అలాగే ఉంది. ముఖం ప్రసన్నంగా ఉంది. కళ్ళల్లో ప్రేమభావం చెదరలేదు. ఆ ముఖం చూస్తున్న కొద్దీ కొత్త ఊపిరి అందినట్లవుతోంది వివేకి. ఆడమ్మాయిలతో నా అనుభవాలు రకరకాలు, అది గుర్తొచ్చి నవ్వుకున్నాను. సరే, మొదట మా చుట్టాల్లోనే ఒక అమ్మాయితో మాట్లాడటానికి ప్రయత్నించాను. ఆ అమ్మాయి పేరు లీలా. టీనేజ్లో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు సరదాగా కబుర్లు చెప్పుకుంటుంటే నేను వెళ్ళి కూర్చున్నాను. అమ్మాయిల వంక చూడటానికి చాలా భయమేసింది. మనసులో సంకోచం లేదు. కళ్ళు పైకి లేచేవి కాదు. లేచినా ఏదో భరించలేని దృశ్యం చూస్తున్నట్లుగా గభాల్న కళ్ళు మూసుకొని పోయేవి. లీలా ఇంకా కొందరు అమ్మాయిలు అబ్బాయిలు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. లీలని నేను చాలాసార్లు దూరం నుంచి చూశాను. ఎదుటిపడి మాట్లాడలేదు. సంకోచం అణుచుకుంటూ వాళ్ల మధ్యకు నేను వెళ్ళాను. వాళ్ళంతా నన్ను ఒక వింత జంతువుని చూసినట్లు చూశారు. ఎందుకంటే నేను వాళ్ళ మధ్యకి వెళ్ళలేదు. ఇంతకు ముందైతే పిలిచినా వినిపించుకున్నట్లు వెళ్ళిపోయేవాణ్ణి. రా వివేక్, కూర్చో అంది లీల. నా కాళ్ళు వనక్కుండా నిలబడటానికి ప్రయత్నించాను. అవి మరింతగా వణికాయి. తడబాటులో సరిగ్గా కూర్చోలేక తూలి లీల మీద పడ్డాను. ఏ వివేక్, ఏంటిది, ఎందుకొచ్చావు అంది లీల చిరాగ్గా లేచి దూరంగా జరుగుతూ. నా కంగారు మరింత ఎక్కువైంది. లీలా అన్నాను. ముఖమంతా చెమటలు, కాళ్ళు వణుకు, అదుపులో పెట్టుకోలేకపోతున్నాను. నన్ను తేరిపార చూసింది లీల. విరగబడి నవ్వుతూ, వివేక్, ఆ ప్యాంటు షర్టు తీసేసి పరికిణి ఓణి వేసుకొని రాకూడదు అంది. మిగిలిన వాళ్ళు కూడా పడి నవ్వారు. ఆ మాటలు తాత్పర్యం అర్థమయ్యేసరికి ఆగిపోయాడు వివేక్. ఆనాడు ఎంత లజ్జ అనుభవించాడో అదంతా ఆ క్షణంలో మళ్ళీ అతడి ముఖం మీద కనిపించింది. యశోద మనసు సానుభూతితో నిండిపోయింది. అందగాడు, మేధావంతుడు, మంచివాడు అయిన ఈ యువకుడి అంతరాంతరాల్లో ఎంత క్షోభ అణిగి ఉందో ఊహించుకొని ఎలాగైనా అతడికి సహకరించాలి అని గట్టిగా నిర్ణయించుకుంది. జాలి, సానుభూతి లాంటి భావాలు పైకి కనిపించనీయకుండా కులాసాగా నవ్వుతూ, ఓస్, ఇలాంటి జోకులు మేము లక్షలేసుకుంటుంటాంలే. కొంచెం డల్గా ఉంటే చాలు తృతీయ ప్రకృతి అని ఏడిపించేవాళ్ళం. ధైర్యంగా తిరిగే వాళ్ళని మొగరాయుడు అని ఏడిపించేవాళ్ళం. అది కూడా మామూలే. ఇంతేనా మీరు చెప్పదలుచుకున్నది? ఇంకా ఉంది, చెప్పండి. తర్వాత ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళాను. ఉలిక్కిపడింది యశోద. అలా అయిపోకు, నేను నిజం చెప్తున్నాను. వాళ్ళైతే నన్ను హేళన చెయ్యరు అని అందుకే వెళ్ళాను. వాళ్ల ముందు నేను సంకోచంతో తడుముకోవాల్సిన అవసరం ఏమీ ఉండదని అనుకున్నాను. అక్కడ అడుగు పెడుతూనే ఆ వాతావరణం నాకు వెకట కలిగించింది. అరక్షణం కూడా ఉండలేకపోయాను.
అసలు వాళ్ళు ఆడవాళ్ళుగా ఏం కనిపించలేదు నాకు. తర్వాత మరొక అమ్మాయి జానకి, నా స్నేహితుడి చెల్లెలు. తనే నాకు లవ్ లెటర్ రాసింది. నేను సరదాగా రిప్లై ఇచ్చాను. కంటికెదురుగా ఆడవాళ్ళు కనపడకుండా ఉంటే ఏదైనా చేయగలను. మనసులో ఎవరో అమ్మాయిని ఊహించుకుంటూ చక్కగా ప్రేమలేఖ రాశాను. ఇలా ఇద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. తర్వాత ఒక ఉత్తరంలో ఆ అమ్మాయి నన్ను తన ఇంటికి రమ్మని రాసింది. వెళ్ళాను. ఇంట్లో ఎవ్వరూ లేని సమయం చూసి రమ్మంది. నేను వెళ్ళంగానే ఆ అమ్మాయి నా మీద పడి కావలించుకుంది. ఉక్కిరి బిక్కిరి అయిపోయాను. తోసేశాను. అక్కడి నుండి తిన్నగా సైక్రియాటిస్ట్ దగ్గరికి వెళ్ళాను. నా సమస్య చెప్పుకున్నాను. ప్రాస్టిట్యూట్ దగ్గర ఏదో వెగటు చీదరా కలిగింది. ఇలా మీద మీద పడే వాళ్ళని చూస్తే నాకు వెర్రి కోపం వచ్చి వాళ్ళని చావబాద అనిపించేది. నా జీవితంలో నాకు తెలియకుండానే దాగిన ఏదో రహస్య అనుభూతులే నరాల బలహీనత కలిగించే ఈ రకమైన మానసిక వైకల్యానికి కారణం అంటాడు సైక్రియాటిస్ట్. ఎన్నోసార్లు నా చేత ఏదేదో మాట్లాడించి నా చేత రికార్డ్ చేశాడు. కానీ నా బలహీనత అలాగే ఉంది. తనంత తానుగా నా మీద పడ్డ అమ్మాయి తను గర్భవతినని, అందుకు కారణం నేనే అని గొడవ చేసింది. నా ఉత్తరాలు బయటపెట్టి గొడవ చేస్తానంది. అసలు విషయం అర్థమైంది. ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే ఉత్తరాలు ఆధారంగా మా అమ్మ నాన్నగారు నిజమనుకోవచ్చు. ఆ అమ్మాయిని నేను సైక్రియాటిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాను. ఆయన నా సమస్య వివరించి అల్లరి చేయటం వల్ల ఆ అమ్మాయి పరువే బయటపడుతుందని హెచ్చరించాడు. ఆ అమ్మాయి బిడత తప్పిపోయింది. కానీ నా విషయాలన్నీ తెలుసుకున్నప్పుడు ఆ అమ్మాయి చూసిన ఆ చూపు నేను అస్సలు మనిషినే కానన్నట్లుగా, ఏ పురుగునో క్రిమినో కీటకాన్నో అన్నట్లు ఆగిపోయాడు వివేక్. భరించరాని లజ్జ అతని ముఖం మీద వెనకట్లాగే తట్టుకోలేని విధంగా ఆవేదన ఆ కళ్ళల్లో. చటుక్కున ముందుకు జరిగి అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది యశోద. అతని శరీరం పులకరించింది. ఆ పులకింత స్పష్టంగా కనిపించింది. ఆమె చుట్టూ చేతులు వేసి వక్షస్థలంలో ముఖం దాచుకొని చెప్పాడు. తర్వాత నువ్వు నాకు కావాలనిపించింది, తొందరపడలేదు. సైక్రియాటిస్ట్ని అడిగాను. నాలో ఏ లోపం లేదన్నాడు. ఈ ఆలోచన మనసులో రానియకుండా పెళ్లి చేసుకోమన్నాడు. నీ ముందు కూడా మొదట వణికాను. ఎప్పటిలాగా మాట్లాడడానికి భయపడ్డాను. కానీ నువ్వు పట్టుదలగా నాతో మాటలు పెంచుకొని స్నేహం చేయటంతో నాలోని సంకోచం పోయింది. నీతో ఫ్రీగా మాట్లాడగలిగాను. నీకు గుర్తుందా? ఆ రోజు నీ చెయ్యి కూడా ముద్దు పెట్టుకున్నాను. ఆ ధైర్యంతో నిన్ను పెళ్లి చేసుకోవటానికి నిర్ణయించుకున్నాను. అయితే నిన్ను చూసి నేను మోసం చేయకూడదు అనుకున్నాను. అన్ని విషయాలు ముందే చెప్పాలి అనుకున్నాను. కానీ ఆ అమ్మాయి చూపు గుర్తొచ్చింది. లీలా నవ్వు భయపెట్టింది. అదీకాక డాక్టర్ ఈ విషయాలు మర్చిపోతే కానీ నా సమస్యకి పరిష్కారం లేదు అన్నాడు. నీకు చెప్పటం వల్ల ఈ సమస్య మనిద్దరి మధ్య మరింత బలంగా బుసలు కొట్టే ప్రమాదం ఉంది. అందుకే చెప్పలేకపోయాను. అంచేతనే విడాకుల ప్రసక్తి తెచ్చాను. ఇదా కారణం? ఒక నిట్టూర్పు వదిలింది యశోద. యశు, బాధపడకు. నీకు ఏ క్షణంలో కావాలన్నా విడాకులిస్తాను. నువ్వు కన్యవే అని నిరూపించడానికి నా అవమానం సహించి కూడా సాక్ష్యం చెప్తాను. కానీ నేను ఏ అమ్మాయితోనూ ఇంత మాత్రంగా కూడా సన్నిహితంగా లేను. ఎవ్వరితోనూ ఇలా మనసు విప్పి మాట్లాడలేదు. నువ్వు నాకు కొద్దిగా అవకాశం ఇస్తే, ఇలాగే సాదరంగా ప్రోత్సాహం ఇస్తే. తనంత తను వివేక్ని దగ్గరకు తీసుకుంది యశోద. ఆర్ద్రమైన చిరునవ్వుతో మనసారా అంది, ఐ లవ్ యూ. ముఖం దిండులో దాచుకొని బోర్లా పడుకున్నాడు వివేక్. అతడి తల ఆప్యాయంగా నిమురుతూ అతడి పక్కనే కూర్చుంది యశోద. మనసులో కమ్ముకొస్తున్న నిరాశా మేఘాల్ని ప్రయత్నపూర్వకంగా వెనక్కి నెడుతుంది. ఆ దంపతుల ఆశాభంగానికి అది 3వ రోజు. వివేక్, నువ్వు సరిగ్గా ఆ సమయానికి ఎందుకలా భయపడుతున్నావో ఊహించగలవా? దిండులోంచి ముఖం తీసి చంటిపిల్లాళ్లాగా యశోద ఒళ్ళు తలపెట్టుకున్నాడు వివేక్. ఊహించనక్కర్లేదు, నిర్ధారణగానే చెప్పగలను. సరిగ్గా ఆ సమయానికి నా మనసులోకి సలసలా కాగుతున్న నూనె మూకుళ్ళ, కణకణ మండుతున్న నిప్పుల స్తంభాలు, బగ్గున మండుతూ ఉవ్వెత్తున ఎగిసిపడే అగ్నిజ్వాలలు వస్తున్నాయి. నా మనసు మీద నాకు వశం తప్పుతోంది. భయం, భయం, భయం. భయం తప్ప మరేదీ ఉండదు మనసులో. తెల్లబోయింది యశోద. అతనికి శారీరకంగా ఏ లోపము లేదు. అది తెలుస్తూనే ఉంది యశోదకి. సైక్రియాటిస్ట్ అన్నట్లుగా ఏ అజ్ఞాత భయాలు దేనికి కారణమో తెలుసుకోవటం ఎలాగా? వివేక్ చెప్పగలిగిన దశలో ఉంటే ఏనాడో తన సైక్రియాటిస్ట్కి చెప్పి సమస్య పరిష్కరించుకునేవాడు. అతన్ని అడిగి ప్రయోజనం లేదు. మనసు మరింత చిరాకు పెట్టడమే అవుతుంది. మీ సైక్రియాటిస్ట్ పేరేంటి? అనంత పద్మనాభస్వామి. ఎక్కడుంటాడు? మా సబ్ ట్యాంక్ దగ్గర. ఒకసారి నేను ఆయనతో మాట్లాడితే మీకేమైనా అభ్యంతరమా? కాసేపు సమాధానం చెప్పలేదు వివేక్.
ఏం లేదు అన్నాడు నెమ్మదిగా. మిమ్మల్ని చిన్నబుచ్చేలాగా ఏం మాట్లాడను. నేను కూడా సైకాలజీ స్టూడెంట్ని కదా, డిస్కస్ చేద్దామని. ఏవైనా కొత్త విషయాలు తెలియవచ్చు. ఇట్స్ ఓకే. మీరు రాకూడదు, నేను ఒక్కదాన్నే ఆయనతో మాట్లాడతానా? నీ ఇష్టం. 2 నిమిషాలు మౌనంగా దొర్లాయి. యసు, ఈరోజు వరకే నేను హోటల్ బుక్ చేశాను, రేపు ఖాళీ చెయ్యాలి. అవును. రేపు నువ్వెక్కడికి వెళ్తావు? అదేం ప్రశ్న? రేపు మనం ఎక్కడికి వెళ్దాం అనండి. దిగ్గులు లేచి నుంచున్నాడు వివేక్. అతని కళ్ళల్లో కాంతి, అందమైన ముఖం మరింత అందంగా వెలుగుతోంది. నిజం? అబద్ధాలాడటానికి అవసరమేముంది? మా ఇంటికే బాగుంటుందని అనుకుంటున్నాను నేను మీతో వస్తాను. థ్యాంక్ యూ. మొదట అమ్మని చూసి నా సామాన్లు కొని తీసుకొని వెళ్దాం. ఓకే. డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు దేవిశంకర్, ప్రసూన, వివేక్, యశోద. వంటవాడు బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తున్నాడు. ప్లేట్లలో ఇడ్లీ, చట్నీ, కారపొడి పెట్టి పక్కన స్టీల్ బ్యాగ్లలో సాంబార్ పెట్టాడు. యశోద తినటం ప్రారంభించడానికి ముందే వివేక్ ఆమె ప్లేట్లోని ఇడ్లీ ముక్క తుంపి చట్నీ, కారపొడి, సాంబారు అన్నీ రుచి చూశాడు. అది చిలిపితనంగా అనుకున్న యశోద నవ్వింది. పెద్దవాళ్ళ ఎదుట అలా ప్రవర్తించినందుకు బెరుగ్గా అత్తమామల వంక చూసింది. అప్పటికే వివేక్ను చూస్తున్నారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. వంటవాడు తర్వాత వడ, చట్నీ తీసుకొచ్చాడు. వివేక్ చటుక్కున అదే రుచి చూశాడు. యశోద మనసులో ఏదో అనుమానం మెదిలింది. మామగారి వైపు చూసింది. కళ్ళు పెద్దవి చేసి కొడుకు వైపు చూస్తున్నాడు ఆయన. ప్రసూన తినటం ఆపేసి అందరినీ చూడసాగింది కంగారుగా. తర్వాత కాఫీ వచ్చింది. అది యశోద కంటే తనే ముందుగా రుచి చూశాడు వివేక్. ఇక భరించలేకపోయాడు దేవీశంకర్. వివేక్, ఏంటిదంతా? ఏంటి నాన్నగారు? అమాయకత్వం నటిస్తూ అడిగాడు వివేక్. అతడి కళ్ళ నిండా చిలిపితనం. పిచ్చి వేషాలు వేయకు, కసిరారు. నేను యేసు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయటం మీకు ఇష్టం లేకపోతే నా గదిలోనే తింటాం, చాలా సీరియస్గా అన్నాడు వివేక్. విస్తుపోయాడు దేవీశంకర్. కలవరపడింది ప్రసూన. యశోద మనసులో ఆశ్చర్యమే కాకుండా ఆనందం. తన కోసం ఏం చేయటానికైనా జంకడు వివేక్. కాఫీ, పలహారాలు పూర్తయ్యేసరికి ఒక కొత్త వ్యక్తి వచ్చి వివేక్కి సలాం చేసి కారు చూపించాడు. సార్, శుభ్రం చేసి కండిషన్లో ఉంచుకుంటాను అన్నాడు. దేవీశంకర్ ఆశ్చర్యంగా, ఇతనెవరు అన్నాడు. నా దగ్గర కరాటే నేర్చుకుంటున్నాడు. కారు డ్రైవింగ్ వచ్చు. నా డ్రైవర్గా పెట్టుకున్నాను. పేరు దుర్గయ్య. నీకు వేరే డ్రైవర్ ఎందుకు? మన డ్రైవర్ యాదయ్య ఉన్నాడు కదా. నువ్వు మోటార్ సైకిల్ మీద వెళ్ళటం మానేస్తున్నావా? నేను మోటార్ సైకిల్ మీదే వెళ్తాను. డ్రైవర్ని పెట్టింది యశోద కోసం. యశోద ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా తీసుకెళ్తాడు. కరాటే వచ్చు. మనిషికి ఒక డ్రైవర్ దేనికి? డబ్బులు పండుతున్నాయా ఇలా దుబారా చేయటానికి? యశోదకి ప్రత్యేకంగా డ్రైవర్ కావాలి. డబ్బు సంపాదిస్తాను. ఈ ఖర్చు దుబారా కాదు, అవసరం. చదువు మానేసి డబ్బు సంపాదిస్తావా? చదువు మాన్ను. యశోద కూడా మానదు. కొన్ని కంపెనీలు బాక్సింగ్ పర్ఫార్మెన్స్ కండక్ట్ చేస్తున్నాయి. వాటిల్లో పార్టిసిపేట్ చేస్తే మంచి శాలరీ ఇస్తారు. ప్రసూన చిన్న కేక పెట్టింది. ఆర్తనాదం లాంటిది. దేవీశంకర్ బింకము, కోపము మంచులా కరిగిపోయాయి. వెధవేషాలు వేయకు. నీకు కావలసిన డబ్బు అమ్మనడిగి తీసుకో. చదువు అశ్రద్ధ చేయకు. బాక్సింగ్లో తిరక్కు. డిగ్రీ తీసుకోగానే నా బిజినెస్లోకి వచ్చేయాలి, కోపంగా అంటున్నట్లుగా మాట్లాడి విసురుగా వెళ్ళిపోయాడు దేవీశంకర్. యశోదకి కన్ను కొట్టి నవ్వాడు వివేక్. గుడ్ మార్నింగ్ డాక్టర్, చిరునవ్వుతో విష్ చేసింది యశోద. తన కన్సల్టింగ్ రూమ్లో టేబుల్ మీద రకరకాల క్యాసెట్స్, ఫైల్స్, టేప్ రికార్డర్ పరుచుకుని ఉన్నాయి. వాటితో సతమతమవుతూ ఉన్న అనంత పద్మనాభస్వామి ఉలిక్కిపడినట్లుగా అయ్యాడు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మీరు? ఐఆమ్ మిస్సెస్ వివేక్. కుర్చీ ముందుకు లాక్కొని కూర్చుంది. కూర్చోమని మర్యాదలు చేసే మూడ్లో కనపడలేదు. మిస్సెస్ వివేక్? ఓ మిస్సెస్ వివేక్. ఏదో అర్థం కాని విషయం డైజెస్ట్ చేసుకుంటున్నట్లుగా అన్నాడు. వివేక్ మీ పేషెంట్. నాకు తెలుసు కంగారుగా అన్నాడు. తన పేషెంట్స్ని మర్చిపోయినట్లుగా ఎవరైనా అనుకోవటం ఇష్టముండదు. అన్ని విషయాలు గుర్తుంటాయని అతని నమ్మకం. చెప్పాడు పెళ్లి చేసుకుంటానని. కంగ్రాట్స్. నేను వివేక్ ప్రాబ్లం మీతో డిస్కస్ చేయడానికి వచ్చాను. వివేక్ ప్రాబ్లం? అడిగాడు యశోద అందిస్తుందేమోనని. వెంటనే చెప్పలేకపోయింది యశోద. అన్నట్లు అడిక్ట్ కదూ అన్నాడు ఉత్సాహంగా. ఇటీవలి అతడి పేషెంట్స్లో అడిక్ట్స్ ఎక్కువగా ఉన్నారు. కాదు. అవును. కాదు. అతడికి డాక్టర్ చేయి ఫైల్స్ వైపుకు వెళ్ళింది. అతడికి శారీరకంగా ఏ లోపమో లేదు. ఆయన దాంపత్య జీవితంలో సంసారం అంటే భయపడుతున్నాడు. వెంటనే అతడికి గుర్తుకొచ్చింది. తన దగ్గర ఉన్న కేసుల్లో అలాంటి కేసు ప్రత్యేకమైనది ఈ కేసు ఒకటే. అవునవును అని ఆగిపోయాడు. ఆ తర్వాత మాట్లాడటానికి డాక్టర్ సహితం నర్వస్గా ఫీల్ అయ్యాడు. ఐ హోప్ నౌ యూ బోత్ ఆర్ హ్యాపీ అన్నాడు. వీఆర్ హ్యాపీ బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ సాల్వ్డ్ అంది నవ్వుతూనే.
ఓ అంటే ఓ ఓ అన్నాడు నర్వస్గా. కొన్ని సెకండ్లు మౌనంగా గడిచాయి. డాక్టర్ అతనికి ఆ సమయంలో సలసలా కాగుతున్న నూనె మూకుడు, కణకణా మండుతున్న అగ్నిస్తంభం, అగ్నిజ్వాలల్లో మనసు ముందుకొస్తున్నాయంట. అంచేత మనస్సు వశం తప్పుతుంది. వాట్? నిజంగా ఆశ్చర్యపోయాడు. గబగబా వివేక్ ఫైల్ తీసి దాదాపు అరగంట అతడి కేసుకు సంబంధించిన వివరాలు మొత్తం చూశాడు. సహనంగా కూర్చుంది యశోద. ఈ విషయం అతను నాకు ఎప్పుడూ చెప్పలేదే. ట్రాన్స్లో మాట్లాడించినప్పుడు కూడా నాకు ఇవి బయటికి రాలేదు అన్నాడు డాక్టర్. ఆశ్చర్యంగా ఉంది. బహుశా మరే అమ్మాయితోనూ అతడు ఇంతవరకు వచ్చి ఉండకపోవచ్చు. ఇలాంటి దృశ్యాలు అతడి మనసుకు ముందుకు రావటం కూడా ఇదే మొదటిసారి కావచ్చు. మాట్లాడలేదు యశోద. మరికొన్ని సెకండ్లు మౌనంగా గడిచాయి. వివేక్ చాలా మంచివాడు డాక్టర్ అన్నాడు. ఆ విషయంలో నాకు సందేహం లేదు. వెరీ బ్రేవ్ బాయ్. అతనికి కొంచెం కోఆపరేషన్ కావాలి అంతే. ఆ ఆపరేషన్ చేయటానికి నేను సిద్ధంగానే ఉన్నాను. థ్యాంక్ యూ. మీరు నాకు థ్యాంక్స్ చెప్పనక్కర్లేదు డాక్టర్. ఇది నా సమస్య కూడా. ఐ లవ్ హిమ్. డాక్టర్ మొహంలో సంతృప్తి కనిపించింది. అతడి మనసు ముందుకు వచ్చిన దృశ్యాల గురించి ఆలోచించారా? గతంలో ఎప్పుడైనా అలాంటివి ఏమైనా? నవ్వాడు డాక్టర్. అది కాదు. ఆ దృశ్యాలన్నీ హిందూ ఫిలాసఫీ ప్రకారం పాపులకి నరకంలో విధించే శిక్షలు. సలసలా మరుగుతున్న నూనెలో పారవేయటం, కణకణా మండే స్తంభాన్ని కౌగిలించుకోమంటం వగైరా. అంటే ఇది పాపం అనే భావన వల్ల. ఓ గాడ్! ఈ ఆధునిక కాలంలో ఇప్పటికీ ఇంకా? పోనీ ఇది పాపం కాదని నచ్చ చెప్తే ఏమీ ప్రయోజనం ఉండదు. మెంటల్ డిస్టర్బెన్స్కి లింక్ అంత డైరెక్ట్గా ఉండదు. డైరెక్ట్గా ఉంటే డిస్టర్బెన్స్ని ఎవరికి వాళ్లే సర్దుకుంటారు. కాస్త వివేకం ఉంటే, వివేక్ సెక్సువల్ ఎమోషన్స్కి అతని మనసులో అజ్ఞానంగా ఉంటే పాపభీతికే ఏదో ముడి ఉంది. అది తెలుసుకుంటే సమస్య విడిపోతుంది. సాధారణంగా ఇవి పూర్తిగా జ్ఞానం వచ్చి రాని బాల్య దశకు సంబంధించి ఉంటాయి. ఈలోగా మీరు అతడిని ట్రెడిషనల్ ఇన్హిబిషన్స్ నుంచి విముక్తిని చేయడానికి ప్రయత్నించండి. ఈ రోజుకు ఇక్కడితో బ్రేక్ ఇచ్చేద్దామండి. ఈ భార్యతో రెండో పెళ్లి కథకు ఇంకెన్ని మలుపులున్నాయో ముందు ముందు చూద్దాం. సరేనా? మళ్ళీ కలుసుకుందాం.